వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు బుల్లెట్లతోటి మోతం మోగిపోతుంది. భారతదేశం వెళ్ళి ఏం చేయట్లేదు, అలానే బలూచిస్తాన్ నుంచి కూడా అక్కడికి ఏమీ రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ దళాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల మీద తూటాల వర్షం కురిపిస్తోంది. సో ఏం జరుగుతుందని చూస్తే పాకిస్తాన్ భద్రతా దళాలు నిరసనకారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో పలువురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు అనే సమాచారం. ముజఫరాబాద్, రావల్కోట్ ఇక్కడ చోటు చేసుకున్నటువంటి సంఘటనల్లో మొత్తం 200 పైగా ప్రజలు అక్కడ గాయపడినట్టుగా తెలుస్తోంది. అలాగే పిఓకేలో తాజా పరిణామాల మీద పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్, అక్కడ కూడా మానవ హక్కుల గురించి ఆలోచిస్తారా? ఐ డోంట్ నో. సో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రేపు జూలై 27న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకి అక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ టైంలోనే స్థానిక చట్టసభల్లో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను కూడా రద్దు చేయాలంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ వీళ్ళు 9వ తేదీన నిరసనలకు పిలుపునిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థను మేము గుర్తించట్లేదు, మేము నిషేధిస్తున్నాం దీన్ని, ఈ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని అని చెప్పి ప్రకటన. సో దీంతో రావల్కోట్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఈ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చేసరికి చెదరగొట్టేందుకు లాఠీ చార్జీలు చేయడం, అలాగే వాళ్ళు ఎదురు తిరగడంతో కాల్పులు చేయడం, భద్రతా దళాల కాల్పుల్లో అనేక మంది మరణం. ఇది అక్కడ జరిగినటువంటిది. సో పైకి మనకు అక్కడ ఏదో మామూలుగా చిన్న గొడవ జరుగుతుంది అనిపిస్తుంది, కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది భారతదేశంలో అంతర్భాగం. కానీ 60 తర్వాత జరిగినటువంటి అనేక దాడుల్లో పాకిస్తాన్ మెల్లమెల్లగా ఉగ్రవాదుల సాయంతో ఉగ్రవాద క్యాంపులు తయారు చేసి ఐఎస్ఐ, అది హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లేదంటే ఇంకా ఉన్నాయి అనేకం. సో వాటి ద్వారా తీసుకొచ్చి వీళ్ళు చేసినటువంటిది. సో ఆక్యుపై చేశారు మొత్తానికి. ఆ ఆక్యుపేషన్కి మనకి ఇప్పుడు ఈ ఎల్ఓసి కానీ ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో ఆ కంట్రోల్, దాని తర్వాత ఉన్నటువంటిది పూర్తిగా పాకిస్తాన్ కింద విడిపోయినప్పుడు ఫస్ట్ ఇది 1947లో మ్యాపింగ్ ఇవన్నీ అయ్యి విడిపోయినప్పుడు ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ పక్కన పెట్టి మిగతా అంత భారత భూభాగాన్ని ఆక్యుపై చేసేసి, లేదు కాశ్మీర్ కూడా మాదే, భారతదేశ తల కూడా మాదే అనేటువంటి విధంగా ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు కదా. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అక్కడ పరిస్థితి ఏంటంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. నిత్యావసర ధరలు అనేవి కొండకి కూర్చున్నాయి. పెట్రోల్ రేట్లు అయితే అక్కర్లేదు. పాలకులు అసలు ఎందుకు పాలిస్తున్నారా అంటే వాళ్ళని పీడించడానికే పాలిస్తున్నారు అన్నట్టుగా ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలే చెప్తున్నారు, మమ్మల్ని వదిలేయండి మహాప్రభో, మేము భారతదేశంలో అంతర్భాగం అయిపోతాం, మాకు మీ పాకిస్తాన్ తోటి అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. సో అందుకే ఇక్కడ ఏమైనా మనకు అవకాశం వచ్చిందా? బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో యుద్ధం చేయడాలు, లేదు అంటే ఈ సైనిక చర్యలు చేపట్టడాలు ఇవి చేయడానికి భారతదేశానికి కూడా కాస్త కష్టమే. ఎందుకు అని అంటే ప్రస్తుతం మనం కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫ్లేషన్ని కాస్త ఎదుర్కొంటున్నాం. ఒక పక్కన ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ యుద్ధ పరిస్థితులు, అలాగే మనకి చమురు రవాణాకి, ఎల్పిజి రవాణాకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, ఓ పక్కన డాలర్ రేట్లు పెరుగుతూ ఉండడం, ట్రంప్ వేస్తున్నటువంటి సుంకాలు, వీటితోటే కాస్త ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అందుకే మన దగ్గర కూడా పెట్రోల్ రేట్లు పెరిగాయి, గ్యాస్ రేట్లు రెండు సార్లు పెరిగాయి, నిత్యావసరాలేంటి మిగతా అన్నీ పెరుగుతూనే వస్తున్నాయి. ఈ సందర్భంలో ఒక పక్కన ఆల్రెడీ పెద్ద యుద్ధం అక్కడ నడుస్తుంది, అదో పెంట అవుతుంది. ఇప్పుడు మనం అనవసరంగా వెళ్ళి దీన్ని చేస్తే ఇబ్బంది ఏమైనా అవుతుందా అన్న కోణం ఉన్నప్పటికీ ఇది మనకి సరైనటువంటి ఒక అవకాశం. అటు ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ని వట్టలోడదేసి నిలబెడుతున్నాం. ప్రతి దానికి కూడా వాళ్ళు ఏదో చిన్న కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి దాంట్లోనూ కోల్పోయింది భారతదేశ పౌరుల్ని, వాళ్ళు చేసినటువంటి దాంట్లో. మాకు సంబంధం లేదంటున్నారు అక్కడ. సరే, ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ మనకేం కొత్త కాదు, వాళ్ళ పాక్ ఎయిర్ బేస్లు ఏ విధంగా కొట్టొచ్చారు మన వాళ్ళు అనేది అందరికీ తెలిసిందే. అలాగా ఇప్పుడు కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ప్రకటించారు నెక్స్ట్ టార్గెట్ పిఓకే, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఎండ్ అవ్వలేదు అని చెప్పని. ఓకే, అది ఎండ్ అవ్వలేదు, బట్ ఇది కరెక్ట్ టైమా కాదా అనేది ఒక్క సెకండ్ పక్కన పెడితే ఆక్యుపైడ్ కాశ్మీర్ని వెనక్కి తెచ్చుకోవచ్చు మళ్ళీ. అక్కడ ప్రజల మద్దతు కూడా ఉంటుంది అనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి అంశం. మరి ఎలా ఆలోచించాలి, మనం ఏ నిర్ణయం తీసుకోవాలి, అది పెద్దలు ఎలాగో అక్కడ తీసుకుంటారు, బట్ సమాజంలో ఉన్నటువంటి పౌరులుగా మనం ఏం ఆలోచించాలి దీని గురించి? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మన భాగంగా చేసుకోవడానికి సైనిక చర్య చేపట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో, లేదు
కాస్త సద్దుమణిగిన తర్వాత వెళ్ళడం బెటరా? ఎందుకంటే జూలై 27 అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి అసెంబ్లీ ఏర్పాటుకి సంబంధించి. ఆల్రెడీ ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మనకి అవకాశం వచ్చినట్టుగానే కనిపిస్తోంది, బట్ ఏం చేయాలి? మీ ఒపీనియన్స్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.